కావడంతో అభిమానులు స్తంభరాలంబరానంటాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏషియన్ శ్రీనివాస థియేటర్ వద్ద పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా డీజే పాటలకు డ్యాన్సులతో థియేటర్ పరిసరాలు హోరెత్తించారు. మొదటి షో చూడాలన్న ఆసక్తితో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు ఉత్సాహంగా సినిమా వీక్షించేందుకు వచ్చారు. దీనిపై మరింత సమాచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ అయిన తాజా చిత్రం ఓజీ రిలీజ్ కావడంతో అభిమానులకు పండగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులకు కోలాహలంతో థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తూ ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక పండగ వాతావరణం సృష్టించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏషియన్ సినిమా థియేటర్ వద్ద అభిమానులు ఎంతో ఆనందోత్సాహాలతో పండగ వాతావరణంలో కలిసి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా తమ అభిమాన నాయకుని సినిమాను వీక్షించేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అభిమానులు ఉన్నారు. మరి వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మన ఓజీ సినిమా రిలీజ్ పట్ల అభిమానులు ఎట్లా స్పందన ఎట్లా ఉన్నది? దీని ప్రీమియర్ షో రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి ఎట్లా ఉంది? ఇది కనీసం ఒక నెల రోజులు వెయిట్ చేస్తారు అభిమానులందరూ. ఎన్నో ఉత్సాహంగా నిన్న రాత్రి ప్రీమియర్ షో వేయడం జరిగింది. అది చాలా అద్భుతమైన టాక్ వచ్చింది. సినిమాకు మినిమం 100 కోట్ల గ్రాస్ మనం తెలంగాణలో జరుగుతుంది. నిన్న ఒక్క రోజు 25-30 కోట్లు రావడం జరిగింది. ఓన్లీ ప్రీమియర్ షోలతోనే వచ్చింది. సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది. యూత్కు నచ్చే సినిమా ఇది. ఇంకొకటి ఏంటంటే చెడు అనేది తీసేసే సినిమాగా పవన్ కళ్యాణ్ చాలా సూపర్ గా చేశారు. డివి దానయ్య గారు కానీ, దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్ కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు వేరే విదేశాల్లో కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి అంతటి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తే మరి ఖచ్చితంగా ఫ్యాన్స్ దేశ విదేశాల్లో కూడా ఉండి వారు ఎట్లా స్పందిస్తారు? ఇది ఆల్రెడీ అమెరికాలో కానీ బయట దేశాలలో ఆల్రెడీ సినిమా వేయడం జరిగింది. మాకు ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. సినిమా అనేది బ్రహ్మాండంగా వచ్చింది. అభిమానులకు పెద్ద పండుగ ఇది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిందండి. చెప్పండి, ఇప్పుడు ప్రీమియర్ షో ఆల్రెడీ ఇదివరకే జరిగింది. మరి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, అభిమానుల మన స్పందన ఎట్లా ఉంది? పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైతే మేము ఎంట్రీ చూడాలనుకున్నామో అలాంటి ఎంట్రీ ఈ సినిమాలో సుజిత్ గారు చూపించడం జరిగింది. అదేవిధంగా సినిమా అద్భుతంగా ఉన్నది. సినిమా అభిమానులకి ఇది ఒక పండగ వాతావరణం. ఈసారి దసరా ఒక్కసారి కాదు, ఈ రోజు నుంచే దసరా స్టార్ట్ అయింది. దసరా నవరాత్రులు అనే విధంగా సినిమా అంతా అద్భుతంగా ఉన్నది. అభిమానులకి ఇది ఒక పండగ వాతావరణం. అదేవిధంగా ఈ సినిమా ఈ తెలంగాణలోనే 100 కోట్ల ఫాస్టెస్ట్ హైయెస్ట్ గ్రాసర్గా ఉండబోతూ ఉన్నది. అభిమానులకి ఇది చాలా అద్భుతమైన సినిమా. ఇది ఖచ్చితంగా ఇంతటి విజయాన్ని అందించిన సుదీప్ గారు కానీ మరి మా అభిమానుల కోసం తీసిన పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి టీం అందరికీ, మరి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారికి, ఇక్కడ ఏషియన్ శ్రీనివాస యాజమాన్యం గారికి, సత్యన్న గారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఇప్పుడు వర్షం గత 4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కురిసినా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు ఇంత ఉత్సాహంగా ఆనందోత్సాహాలతోటి తమ అభిమాన నాయకుని సినిమా చూసేందుకు తరలి వస్తున్నారు. మరి ఎందుకు ఇంత అభిమానమా లేక దేనికి? మా నాయకుడు ఒకటే చెప్పాడు, మనల్ని ఎవరు ఆపేది అనేది. ఇలాంటి వర్షాలు 100 వర్షాలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపలేరు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆపలేరు. సార్ చెప్పండి. ఓకే, ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్టయితే ఇటు జిల్లా వ్యాప్తంగా తొలిసారిగా తొలి ఆటకు సంబంధించి ప్రీమియర్ షో ఏదైతే ఉందో ప్రీమియర్ షో అద్భుతమైన సక్సెస్ సాధించిందని, ఇప్పటికే అనుకున్న టార్గెట్ కంటే రికార్డు బద్దలు కొట్టే విధంగా అంటే వసూలు కలెక్షన్ల పర్వం ఉందని చెప్పేసి ఇక్కడ అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.